रुको जरा सबर करो। రే రమేష్, ఏం రా అట్లా కూర్చున్నావు? ఏం రా బాధపడుతున్నావు? ఏం ఏం చింత చేస్తా ఉన్నావు? ఎవరితో గొడవ పడ్డావా? రే, పెళ్లి క్యాన్సిల్ అయిందిరా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందిరా. రే, ఏం మాట్లాడుతున్నావురా? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవడం ఏంటి? துள்ளிய காளிதன் காலில் தங்க பொன்றிலங்கு துடி கொட்டிய பாடந்த பாட்டில் அம்மே நீ அடங்கு கரிங்காலி அல்ல கொடுங்கல்லூரு வாழன பெண்ணாளு నీ పెళ్లి చేద్దాం అనుకుంటే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని చెప్తున్నావు కదరా? ఏం రా రీజన్ చెప్పమంటావురా? సిబిల్ స్కోర్ 500 ఉన్నది, పెళ్లి క్యాన్సిల్ అంటున్నారా? రే, ఎవర్రా మాట్లాడింది? పదరా, కార్ తీరా పోదాం వాడి ఇంటికి, వారి కథ ఏమో తెలుస్తాను. ఎవర్రా? సిబిల్ స్కోర్ కి నీ పెళ్లికి ఏమరా సంబంధం? పదా, వెళ్దాంపా. ఉందిరా, సిబిల్ స్కోర్ కి పెళ్లికి సంబంధం ఉందిరా. 90s 80s లో తల్లిదండ్రుల ఆస్తి ఎంత ఉందని చూసి పిల్లనిచ్చేవాళ్ళరా. 90s లో ఏం చదువుకున్నాడని పిల్లనిచ్చేవాళ్ళరా, చదువుని బట్టి ఇచ్చేవాళ్ళరా. 20s లో ఏం జాబ్ చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు అని చూసి పిల్లనిచ్చేవాళ్ళరా. కానీ ఇప్పుడు సిబిల్ స్కోర్ని చూసిస్తా ఉన్నారా పిల్లని. ఎందుకో తెలుసా? నీ సిబిల్ స్కోరే నీ జీవితం మీద ఆధారపడి ఉంటుందని పెద్దవాళ్ళ నమ్మకం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదనే ఉద్దేశంతోనే రా నాకు ఈరోజు ఈ క్యాన్సిల్ అవుతా ఉంది నా పెళ్లి. డబ్బులు లోన్ తీసుకున్న వాటిని ఈఎంఐలు కరెక్ట్ గా పే చేయకుంటే అదే సిస్టమ్ లేనివాడు ఇంట్లో ఇంక సిస్టమేటిక్ గా ఎలా ఉంటాడు, మా అమ్మాయిని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాడు అని వాళ్ళ భయం రా. ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వస్తే మా అమ్మాయి ఇబ్బందుల్లో పడుతుందని పిల్లని ఇవ్వడానికి ఇప్పుడు అందరూ జంకుతా ఉన్నారు. నెక్స్ట్ మంత్ నీదే ఎంగేజ్మెంట్ ఉందిరా. నీ సిబిల్ స్కోర్ జాగ్రత్తగా చూసుకోరా, ఏ ఎంఐలు స్కిప్ చేసుకుంటా కట్టుకోరా. నీవన్నా పెళ్లి చేసుకుని బాగుపడరా. నా జీవితం ఎట్లా సంకనాకపోయింది. పోరా పో. समझ रहे हो ना?